ఇక్కడ వెంకటేశ్వర పాదం మోపగా ఇక్కడ ఉన్న పెద్ద కొండ రెండు ముక్కలు అయిపోయిందంట. నమస్తే అందరికి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? రాజంపేట రాయచోటి మార్గం మధ్యలో ఉన్న సానిపై ఊర్లో అయితే వెంకటేశ్వర పాదం మోపగా కొండ రెండు ముక్కలు అయిందనే లోపల చూద్దామని వచ్చేసాము. ఇది వచ్చేసరికి సానిపై ఊర్లోంచి లోపలికైతే పోవాలి. ఇక్కడికి రాగానే మనం అయితే కొండల మధ్యలో ఉన్న గ్యాప్ అయితే బాగా గమనించవచ్చు. అంతేకాకుండా సాక్షాత్ వెంకటేశ్వర పాదం ముద్రలు కూడా ఉన్నాయి. సామి కాలు బొటన వేలు అచ్చలు కూడా ఇక్కడ బాగా గమనించవచ్చు. ఇంకా కొండ మధ్యలో ఉన్న గ్యాప్ అయితే ఇదే సామి పాదం మోపగా రెండు అయితే అయిపోయిందంట. ఇక్కడ స్వామి పాదం మోపగా ఇక్కడ ఉన్న భూమి స్వామి బరువుకి తట్టుకోలేదని చెప్పి ఇక్కడ నుంచి తిరుమల వెళ్ళిపోయాడని ఇక్కడ ఉన్న భక్తులు అయితే నమ్ముతున్నారు. అంతేకాకుండా స్వామి పాదాలకి అలాగే ఇక్కడ ఒక గుడి కట్టి స్వామిని అయితే పూజిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న భక్తులు. వెంకటేశ్వర గుడి ఎదురుగానే పురాతనమైన శివాలయం అయితే ఉంది. అది కూడా చూద్దామని చెప్పి నేనైతే వెళ్ళాను. ఇక్కడ ఉన్న శివాలయం అలాగే అక్కడ ఉన్న వెంకటేశ్వర గుడి ఇవన్నీ కూడా చాలా పురాతనమైన గుడులు అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పారు. ఇవే కాకుండా ఒక 5 కిలోమీటర్ల లోపలికి వెళ్తే వాటర్ ఫాల్స్ అలాగే అక్క దేవతలు అయితే ఉన్నారంట. మేమైతే వాటర్ ఫాల్స్ దాకా అయితే వెళ్ళాము. ఇంకా ఈ గుడి చరిత్ర ఇక్కడికి మేము ఎలా వచ్చామో అదంతా కూడా ఫుల్ వీడియో అయితే మన ఛానల్ అయితే ఉంది. ఇక్కడ లింక్ ఉంది, ఓపెన్ చేసి చూడండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి అలాగే ఈ వీడియో